లారీ ఇచ్చేసి ఇచ్చేసింది. సో ఆ కారు మొత్తం బాగా హెడ్ ఆన్ పొల్యూషన్ తోటి లారీ లోపలికి వెళ్ళిపోయింది. సో బాగా కష్టపడటంతో బాడీస్ అన్నీ కూడా బాగా ఫ్రాక్చర్ అయిపోయినాయి. సో ఈ బాడీ తీసినప్పుడు చాలా చూస్తే మీకు చూడొచ్చు. సో అది కూడా గుర్తుపట్టలే విధంగా అన్నీ కూడా పార్ట్స్ డివైడ్ అయిపోయినాయి. ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ వచ్చి అక్కడ కార్ని దాన్ని సెపరేట్ చేశారు అండ్ బాడీని తీసుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే మా ఫస్ట్ స్టెప్ అవన్నీ బాడీస్ అన్ని కూడా షిఫ్ట్ చేసి అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి త్వరగా పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ఇవ్వాలని మా ఫస్ట్ తీసుకున్నాను. బట్ ప్రతి యాక్షన్ లీగల్ యాక్షన్ 100% సీరియస్గా తీసుకునేది. ఎవరికి మిస్టేక్ అని కూడా చాలా క్లియర్గా మనకి మీరు సీన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వాళ్ళు 100% యాక్షన్ తీసుకున్నారు. ఆత్మూరు సైడ్ నుంచి వచ్చిన ఒక టిప్పర్ లారీ, నెల్లూరు సైడ్ నుంచి వచ్చిన ఒక కారును తిరుమల దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో ఢీకొనగా కారులో ఉన్నటువంటి 7 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ విషయంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాను. సార్, ముఖ్యంగా పూర్తిగా రాంగ్ రూట్ లో వచ్చింది. ఆ డ్రైవర్ పరిస్థితి ఏంది? డ్రైవర్ అందరు చనిపోయారు. అక్కడ టిప్పర్ డ్రైవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మూరు సైడ్ నుంచి వస్తుంది. దాని అంతా దర్యాప్తులో కంప్లీట్గా ఈ రూట్లో వచ్చేసి ఈ లారీ అనేది టిప్పర్ అనేది ఒక వెహికల్ని క్రాస్ చేయబోయేసి ఈ రాంగ్ రూట్లో వచ్చేసి ఈ కారుని ఢీకొట్టగానే దాంట్లో ఉన్న 6 మంది 7 మంది ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. బాడీ అంతా నిజ అయిపోయినాయి. వాళ్ళని కొట్టడం వాళ్ళు అందరూ స్పాట్ డెడ్ అయిపోయారు. వాళ్ళ పేర్లు అన్న మా అన్న పేరు వచ్చేసి తాలూరు శ్రీనివాసులు, మా వదిన రాధా, శారమ్మ, ఇంకో వాళ్ళ బంధువులు ఉన్నారు. ఎన్ని గంటలకు బయలుదేరారు? ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? నేను నెల్లూరు నుంచి మన ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్తున్నాను. ఏ పని మేము ఎట్లా వెళ్తున్నారన్నా? అక్కడ మా ఉదయం సంబంధించిన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాం. అంతా ఒక ఫ్యామిలీగా కారు తీసుకొని వెళ్తా ఉన్నట్టు ఈ గ్యాప్లో ఈ ఘటన జరిగింది. ఈ కార్ డ్రైవర్ కూడా మనకు సంబంధించి అతనే, మా షాప్లో అతనే. కానీ అది ముందరగానే బాడీ తీసుకెళ్లారు, ఐడెంటిఫై చేయలేకున్నాము అతనా కాదా అని. అంటే సపోజ్ అతను కాకపోతే మనం పేరు చెప్పడం రాంగ్ కదా, అందుకని కారు ఓన్ కారా? సొంత